ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఓకే. ఈ రాశి వారు మంచి అవయవ పుష్టి కలిగి ఉంటారంట ఈ సంవత్సరం. ఓకే. అంటే మీకు ఒక రకంగా జిమ్కు వెళ్ళడం, వ్యాయామాలు చేయటం, ఇవన్నిటి మీద కొంత శ్రద్ధ పెట్టి ఆకర్షణీయమైనటువంటి రూపం, పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఈ ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని తెచ్చుకోవడానికి చేయు ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు మొదలు పెడతారు. అట్లాగే కొంత దైవ కార్యాల మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది. దైవ కార్యాల మీద శ్రద్ధ పెరిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఇంతకుముందు లేకపోయి ఉంటే ఇప్పుడు కొంత వాటి మీద శ్రద్ధ పెట్టి వాటి ద్వారా లాభం పొందేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మంచి స్నేహం కోసం అభిలాషిస్తారు. అంటే మంచి స్నేహం ఎవరెవరైతే మనకి ఒంటరిగా ఉంటారో మంచి స్నేహం చేయడానికి ఇప్పటి వరకు ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి వారు కూడా అయ్యో నాకు ఇప్పుడు మంచి స్నేహం కావాలని చెప్పి మంచి స్నేహితుడు దొరికేటువంటి విధానములు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ మంచి స్నేహితుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారట వీరు. అట్లాగే వీరికి ధైర్యము, ఉత్సాహము, ఆరోగ్యము, చొరవ శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు ఈ సంవత్సరం. అద్భుతమైనటువంటి ధైర్యం, చొరవ, ఆసక్తి ఇవన్నీ కూడా మంచి గుణాలు అనమాట. ఈ గుణాలు చక్కగా కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు వీరు. అంటే టేక్ ఇట్ లైట్ అనమాట. అంటే మనం అవుతుందిలే, మనం ఎందుకు సాధించాం, ప్రశాంతంగా హ్యాపీగా లైట్గా తీసుకొని ఎంత కష్టం వచ్చినా నవ్వుతోటి ఎదుర్కొని ఈ సంవత్సరంలో వీరు జీవించేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత పట్టుదలతో కార్యసాధన చేయగలుగుతారు. పట్టుదలతోటి ఉండి అంటే ఆపకూడదు, ప్రారంభం చేసినటువంటి పనులను ఆపకూడదు. కాబట్టి ఎవరైతే పట్టుదలతోటి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం వారు ఏదైతే కార్యాన్ని సాధించాలనుకుంటున్నారో సాధన చేసినట్లయితే తప్పకుండా అవుతుంది. ఈ రాశి వారికి 7లో గురువు, 4లో శని, 11లో రాహువు, 9లో కేతు ఉండటం చేత వ్యాపార వ్యవహారముల యందు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అంటే అటు లాభము కాదు, అటు నష్టము కాదు, మిశ్రమ ఫలితాల ద్వారా ఈ సంవత్సరం వారికి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కొంత శత్రుమూలక భయములు ఉంటాయి. అంటే మీరు ఎదుగుతుంటే అపేక్షించేటువంటి వాళ్ళు ఎదుగుతుంటే ఓర్వని వాళ్ళందరి ద్వారా కొంత ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. అట్లాగే ప్రయత్న కార్యములు చెడిపోవటం. అంటే నేను ముందు చెప్పాను కదా, మీరు ఆపకూడదు. ఇట్లా ప్రయత్న కార్యములు అన్నీ కూడా ఇబ్బందులు ఆ శత్రువుల ద్వారా ఇట్లా ఏదో రాయి వేయటం వాళ్ళు ఇట్లా జరిగి మీరు ప్రయత్నాలు ఆపివేయాలనేటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కానీ మీరు ముందరికి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ కార్యంలో ఆపకూడదు. కొంత దేశ సంచారం అంటే ఏంటి, మంచి విషయాలలో కాదు, అనవసర విషయాలలో కొంత అక్కడికి దేశ సంచారం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం ఫైనాన్స్, కాంట్రాక్ట్, బ్రోకర్, వ్యాపార రంగాల వారికి ఆదాయ మార్గాలను వెతుకుతూ వ్యాపారం చేసిన లాభం కలుగును. అంటే ఇంట్లో కూర్చోద్దు వాళ్ళు, అయ్యో ఏదో లాభం వస్తుందిలే అని కాకుండా వీరికి ఈ ధనుసు రాశి వారికి కొంత బయట తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర అవకాశం రావడం, వారి ద్వారా వ్యాపారం కలిగి లాభం జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం వీరికి. మళ్ళీ వైద్య, న్యాయవాద, ఇంజనీరింగ్ వ్యాపారముల వారికి ఆదాయం అధికంగా ఉండును. మళ్ళీ ఇక్కడ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో చక్కటి లాభమే ఉన్నది, ఇంజనీరింగ్ వారికి లాభమే ఉన్నది, కాంట్రాక్ట్ డీలింగ్ వాళ్ళకు కూడా లాభమే ఉన్నది. తర్వాత సినీ కళాకారులకు ప్రజల చేత ప్రోత్సాహం అధికంగా ఉండును. అంటే సెలబ్రిటీ అంటాం కదా, ఆ సెలబ్రిటీ తనం వస్తుంది అనమాట, వారికి సెలబ్రిటీ అయిపోతారు తొందరలో. తర్వాత రాజకీయ వ్యవహారములలో కూడా జయము కలుగుతుంది. తర్వాత శుభకార్యముల వలన కొంత ధన వ్యయం అయ్యే అవకాశం వీరికి కూడా ఉన్నది. అంటే ఏదైనా శుభకార్యం పెట్టుకొని దాని ద్వారా కొంత ధనము కొంత పోగొట్టుకుంటారన్నమాట. తర్వాత గృహ ధనధాన్య లాభములు, గృహ నిర్మాణం చేయడం ద్వారా మనస్సుకు సంతోషం కలుగుతుంది. అంటే గృహ నిర్మాణం అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణం ప్రారంభం చేయాలి. అలాగే వీరు నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా క్రయ విక్రయాల వలన లాభం, అంటే కనెక్షన్స్ అంటాం కదా, రిలేషన్షిప్ కనెక్షన్స్ పెంచుకోవడం ద్వారా కూడా వీరికి చక్కటి లాభాలు ఉన్నాయి. కాబట్టి వీరు ప్రతినిత్యము కూడా శివారాధన చేయాలి బాగా. ఈ ధనుసు రాశి వారు శివారాధన చేసినట్లయితే వీరికి చక్కటి
లాభదాయకమైనటువంటి సంవత్సరం వీరికి ఉంది. ఇప్పుడు వీరి అవకాశాలన్నీ కూడా మెండుగా ఉపయోగించుకోవాలి. నేను ఎక్కడెక్కడైతే లాభము చెప్పానో అవి పట్టుకొని, ఎక్కడెక్కడైతే నష్టము చెప్పానో అవి విడిచిపెట్టి ఈ సంవత్సరము ఈ ధనుసు రాశి వారు కూడా శుభముతో సుఖాంతం చేయవలసిందిగా మనం కోరుకుందాము.